నిన్న నైట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎస్పెషల్లీ లాస్ట్ టాస్క్ చూసిన తర్వాత హడావుడి చేసిన కొంతమంది వ్యక్తులు చూసిన తర్వాత ఆ హౌస్లో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనేది ఆడియన్స్లో ఒక అభిప్రాయం ఆల్రెడీ వచ్చేసింది. అది క్లియర్గా ఓటింగ్లో తెలుస్తుంది అనమాట. అసలు ఏంటనేది కూడా మాట్లాడుకుందాం. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేసి చూడండి. ఓటింగ్ అనాలిసిస్ కదా, కొంచెం లైక్ చేసి చూడొచ్చు, కొంచెం పుష్ వస్తుంది అనమాట, ఎక్కువ మందికి రీచ్ వస్తుంది. సో ప్లీజా ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు బాటంలో ఉన్నారు, ఎవరు బ్యాగులు సర్దుకొని రెడీగా ఉన్నారు బయటకు వెళ్ళిపోవడానికి. వెళ్ళిపోయేది కామనరా సెలబ్రిటీయా? ఒకవేళ సెలబ్రిటీ అయితే సో లేడీయా జెంటా, అదే కామనర్ అయితే లేడీయా జెంటా. సో ఇలా రకరకాలుగా ఉంటుంది. బట్ ఆడియన్స్లో ఇప్పటికీ ఒక అభిప్రాయం ఏర్పడింది ఒక ఇద్దరు పర్సన్స్ మీద. ఆ ఇద్దరు పర్సన్స్ ఎవరు కరెక్ట్ బయటకు వెళ్ళడానికి అన్నప్పుడు ఒక పర్సన్ పేరే వినిపిస్తూ ఉంది. దానికంటే ముందు సో నార్మల్గా ఎవరైనా అనుకుంటుంది, అండ్ నిన్న సంజన గారు కూడా లైవ్లో అంటుంది, ఆ పర్సన్ పెద్దగా ఏం చేస్తున్నట్లేదు, పెద్దగా ఆమె నుంచి కంటెంట్ కూడా వస్తున్నట్లేదు, ఈ వీక్ ఎందుకు ఆమె వెళ్ళిపోతుంది అని ఆమె అన్నారు. సో ఆమె పేరే ఫ్లోరా సైని. సో ఫ్లోరా సైని ఓటింగ్ ఎలా పడుతుందంటే ఫ్లోరా సైని గారికి అంత ఓటింగ్ గట్టిగా పడట్లేదు. ఎందుకంటే ఆమె ప్రజెన్స్ ఎక్కడా కనిపించట్లేదు, ఆమె ఆర్గ్యుమెంట్స్ కానీ ఆమె మాటలు కానీ ఎక్కడ పెద్దగా అనిపించట్లేదు, పెద్దగా కనిపించట్లేదు కూడా. ఫ్లోరా సైని గారికి ఓటింగ్ చాలా తక్కువ పడుతుంది. బట్ నిన్న జరిగిన ఎపిసోడ్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఎవరికైతే ఓట్లు వేయాలి అని అనుకుంటారో ఆ పర్సన్స్కి కాకుండా ఖచ్చితంగా వీళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సుమన్ శెట్టి గారు, భరణి గారు హౌస్లో ఉంటారని అనిపించింది అనుకో, వాళ్ళిద్దరికి కాకుండా ఆ పర్టికులర్ పర్సన్కి ఓట్లు వేస్తుంటే ఫ్లోరా గారికి ఓట్లు వేస్తే ఫ్లోరా గారు ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్ టీమ్ డెసిషన్ తీసుకుంటుంది కాబట్టి. బట్ యాజ్ ఆఫ్ నో ఫ్లోరా గారి ఓటింగ్ అయితే పెరుగుతూ ఉంది. అంటే ఎక్కడైనా కానీ మీరు అనఫిషియల్ యూట్యూబ్ పోల్స్లో చూసుకున్న అవ్వచ్చు, లేకుంటే అనఫిషియల్ వెబ్సైట్స్లో చూసుకున్న అవ్వచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ పోల్స్లో చూసుకున్న అవ్వచ్చు, అక్కడ కూడా పైన కూడా రిఫ్లెక్ట్ కూడా మోస్ట్లీ అదే అవుతుంది. సో ఫ్లోరా గారికి ఓటింగ్ పెరుగుతుంది నిన్న నైట్ నుంచి. ఎందుకంటే నిన్న నైట్ ఆ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, ఆ అక్కా చెల్లెల పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, ఆ శాకిని డాకిల పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, శాకిని ఓటింగ్లో లేదు కాబట్టి, శాకిని అప్పుడే టచ్ చేయదు కాబట్టి డాకిని సంగతి చూద్దాము, డాకిని బయటకు పంపిద్దాము అని అనుకుంటున్నట్టున్నారు జనాలు. నా అభిప్రాయం కాదు అది. ఎవరో ఒకరు ఉండాలి, ఇద్దరు ఉంటే బాక్సులు బద్దలైపోతున్నాయి, ఒక రకమైన చిరాకు వస్తుంది. యాక్చువల్లీ ఈ మాట కూడా నేను అంటున్న మాట కాదు, సంజన గారు అన్నారు లోపల. ఒక పర్సన్ మరీ చిరాకు వచ్చేస్తున్నాం, వాయిస్ ఉంటేనే ఇరిటేషన్ వచ్చేస్తుంది. సో మనకే లోపల ఎలా ఉందంటే ఇక బయట ఆడియన్స్కి చూస్తున్న వాళ్ళకి కూడా అలాగే అనిపిస్తుంది కదా అని చెప్పి ఆమెకే అనిపించింది. అంటే లోపల ఉన్న వాళ్ళకి కూడా చిరాకు అనిపిస్తుంది, అండ్ లోపల ఉన్న వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతున్నారు. తనూజగా సెలబ్రిటీస్ అవ్వచ్చు, కామనర్స్లో ఆల్రెడీ మనీష్ కూడా అదే అంటున్నారు. ఊరికనే వీళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు, ఊరికనే వీళ్ళు అరుస్తున్నారు, గొడవ పెట్టుకోవడానికి వీళ్ళు ఉంటున్నారని. నిన్న అది మొహం మీద కూడా చెప్పారు యాక్చువల్గా తనూజ వాళ్ళు. మేమే ఎందుకు గొడవ పెట్టుకుంటున్నాం అని చెప్పి అక్కడ కూడా గొడవ పెట్టుకుంటుంది. రియలైజ్ అవ్వట్లేదు వాళ్ళు. ఇప్పుడు 10 మంది అభిప్రాయాన్ని అక్కడ నువ్వు తీసుకోవాలి. ప్రతిసారి వాళ్ళు గేమ్ ఆడుతున్నారు, గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను నెగిటివ్ చేస్తున్నారు అనే కాకుండా వాళ్ళు పాజిటివ్ ఎందుకు చెప్పుండరు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాలి. శ్రీజాకి అంత బుర్ర లేదు కాబట్టి మనం శ్రీజాకి కాదు, ప్రియాకి. శ్రీజాకి బుర్ర ఉంది, కాకపోతే ఆ అమ్మాయి గొంతే అమ్మాయికి చాలా పెద్ద మైనస్. ప్రియాకి ఆ బుర్ర లేదు, గొంతు ఉంది, ఆ 2 మైనస్ ఆ అమ్మాయికి. సో 2 మైనస్ అయినప్పుడు ప్లస్ అవుతుంది. ఆ ప్లస్ ఇంటికి వెళ్ళడానికి రూట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ అమ్మాయి ఓటింగ్లో కూడా చాలా అంటే చాలా డౌన్లో ఉంది. సో కాకపోతే ఈ అమ్మాయికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అన్నప్పుడు ఈ అమ్మాయికి తోడుగా నేనున్నాను రాజమాత అన్నట్టు మన కట్టప్ప, మన గుండు బాస్ ఉన్నాడనమాట. మనీష్ బ్రో కూడా కనిపిస్తూ ఉన్నాడు. నిన్న చేసిన హడావుడి మనీష్ బ్రో. నిన్న యాక్చువల్లీ భరణి గారు అటాక్ చేస్తారేమో కానీ మనీషే స్టార్టింగే అటాక్ చేశాడు భరణి గారిని. అది చూసిన విధానం ఏవైతే ఉందో సో ఆయనకి ఇతనికి పడదు, సో ఫస్ట్ ఇతన్నే అవుట్ చేసేస్తే పోతుంది అని ఆయన థాట్ అయి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే మనీష్ నిన్న హౌస్లో నడుచుకునే విధానం కానీ మొన్నటి నుంచి ఫస్ట్ నామినేషన్స్ దగ్గర నుంచి ఈ రోజు వరకు మనీష్ మీద ఆ మంచి అభిప్రాయం అనేది రాలేదు. ఎందుకంటే నామినేషన్స్కి ముందు రోజు కూడా ప్రియా వాళ్ళని తిట్టుకొని నామినేషన్స్ అప్పుడు మాత్రం భరణి గారిని తుప్పాస్ పాయింట్ మీద నామినేట్ చేసిన ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచే మనీష్ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అయింది. బట్ ఆ నెగిటివ్ ఇంప్రెషన్ అనేది బిగ్ బాస్కి పనికొస్తుందా పనికిరాదా అన్నప్పుడు ఓట్ల పరంగా అయితే ఆడియన్స్ అయితే మాకు అవసరం లేదు అన్నట్టే చెప్తున్నారు క్లియర్గా. మనోడు బాటంలో ఉన్నాడు, బాటం మీద ప్రియాకి ఓటింగ్ పడుతూ ఉందన్నమాట. వీళ్ళిద్దరూ బాటంలోనే ఉన్నారు. దానిపైన యాక్చువల్గా డెమోన్ పవన్ ఉన్నాడు. డెమోన్ పవన్కి కూడా అంత గొప్ప ఓటింగ్ ఏం పడట్లేదు పులిహోర రాజాకి. బట్ నిన్న పులిహోర రాజా గేమ్ ఆడాడు, బాగా ఆడాడు యాక్చువల్లీ. అంటే లైక్ అతను గెలిచాడా ఓడాడా అని పక్కన పెడితే ఆడినంత వరకు తన ఎఫర్ట్ బాగానే కనిపించింది, బాగానే ట్రై చేశాడు.
బట్ అక్కడ డెసిషన్ అతనికి ఫేవర్గా రావడం అతనికి ప్లస్ అయింది. అది కంప్లీట్గా సంచాలక్ మిస్టేక్ కాకపోతే. బట్ ఆడినంత వరకు ఫస్ట్ రౌండ్ అవ్వచ్చు లేదా లాస్ట్ రౌండ్ అవ్వచ్చు బాగానే ఆడాడని అనిపించింది. అతని ఎఫర్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ కెప్టెన్ అయిన తర్వాత నాకు తెలిసి డెమోన్ పవన్ కామనర్స్కి ఎంత దూరంగా ఉంటే, ఒకవేళ ఈరోజు ఎపిసోడ్లో అవ్వచ్చు, మనం కామనర్స్కి మనోడు ఎంత దూరంగా ఉన్నా, ఆల్రెడీ కామనర్స్ ఎవరిలో ఉన్నా, శ్రీజ అవ్వచ్చు, ప్రియా అవ్వచ్చు, బెడ్రూమ్ అందే, దాంట్లో ఫుడ్ ఉంది మందే అన్నట్టు మాట్లాడుతున్నారు. సో అది యాక్చువల్గా క్యాప్టెన్ ఎవరికైనా ఇస్తేనే. సో క్యాప్టెన్ ఏమైనా వాళ్ళిద్దరిని దూరంగా పెట్టగలిగితే, ఎస్పెషల్లీ ప్రియాని దూరంగా ఉంచగలిగితే మనోడు ఓట్ బ్యాంక్ కూడా పెరుగుద్ది. లేకపోతే క్యాప్టెన్ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బిగ్ బాస్ టీఆర్పీ కోసం ఏదైనా చేస్తాడు. సో క్యాప్టెన్ కూడా ఆ ఛాన్స్ ఉందన్నమాట. ఒక్క ఎపిసోడ్, ఈ ఒక్క రోజు కానీ మనోడు వాళ్ళిద్దరిని దూరంగా పెట్టిన ఫుటేజ్ ఏమైనా కనిపిస్తే మాత్రం మనోడు గ్రాఫ్ జై అంటది, లేదంటే సుయ్ అంటది. అదనమాట. దానికంటే హరీష్ గారు, యాక్చువల్గా హరీష్ గారి ఓట్ బ్యాంకు పడుతూనే ఉంది చాలా గట్టిగా. హరీష్ గారికి ఓటింగ్ పడుతుంది. ఆయన నిన్న ఏదైతే ఆ రోజు ఫుడ్ తిన్నాడో, ఆ ఫుడ్ తిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చాలా సైలెంట్గానే గేమ్ ఆడుతాడు. ఏదో 1-2 పంచులు వేయటం తప్పితే ఆయన టూ మచ్గా ఆయన కనిపిస్తుంది కూడా ఏం లేదు హౌస్లో. ఆయన ప్రజెన్స్ అయితే చాలా లేదు. ఎక్కడ ఆయన ప్రజెన్స్ కానీ ఆయన థంబ్నెయిల్స్ కానీ ఎక్కడ కనిపించట్లేదు ఒక 2 రోజుల నుంచి. ఆయన కంప్లీట్లీ అండర్ ప్లే చేస్తున్నాడు. ఆయన అండర్ ప్లే చేయటం వల్లే ఆయనకు ఒక మంచి పాజిటివిటీ ఏర్పడుతుంది. ఆయన ఎప్పుడైతే అప్పర్ ప్లే చేస్తాడో, ఆయన ఎప్పుడైతే ఓవర్గా రియాక్ట్ అవుతాడో, ఆ ఓవర్గా రియాక్ట్ అవుతున్నప్పుడు ఆయనకు అది ఆబ్వియస్లీ మైనస్ అవుతుంది. ఆయన ఎప్పుడైతే అండర్ ప్లే చేస్తూ స్లోగా నిదానంగా ఆలోచిస్తూ మాట్లాడితే ఆయనకి మంచి ఓటు బ్యాంక్ అనేది క్రియేట్ అవుతుందని నా సాలిడ్ అభిప్రాయం. సో మీ అభిప్రాయం కూడా అదైతే కామెంట్ చేయండి. ఆయనకు మంచి ఓటింగ్ బ్యాంక్ పడుతుంది. దాని తర్వాత సుమన్ గారికి ఓట్ బ్యాంక్ పడుతుంది. అది ఎక్కడెక్కడి నుంచి పడుతుందో తెలియట్లేదు, కానీ సుమన్ గారు ఓట్ బ్యాంక్ అయితే కన్సాలిడేట్ అయ్యింది. చాలా గట్టిగా కన్సాలిడేట్ అయ్యి ఓట్ బ్యాంక్ పడుతుంది. ఆయన చిన్నవి చేసినా కూడా అసలు నాకేమనిపిస్తుందంటే, ఆయన ఆల్రెడీ ముందే ఓ పెద్ద పిఆర్ని సెట్ చేసి వచ్చేసుకొని ఫస్ట్ ఆయన హైలైట్ అయింది, ఆయనలో ఒక అమాయకత్వాన్ని చూసింది ఫస్ట్ రీల్ ఏంటంటే, ఆయన రూమ్ స్ప్రే తోటి ఇట్లా చూసుకుంటూ రూమ్ స్ప్రే ఎలా కొట్టాలో తెలియక ఆ స్మెల్ ఏదైతే చూసుకుంటూ హడావుడి చేశాడో అదే యాక్చువల్గా ఆయన హైలైట్ చేసింది. ఆ రీలే చాలా వైరల్ అయింది. ఆ రీలే చాలా మీమ్స్ పేజెస్లో తిరిగింది. ఆ రీల్ చూసిన తర్వాత చాలామంది ఆయనకి కనెక్ట్ అయ్యారు పర్సనల్గా. ఆయన రీల్ చూసిన తర్వాత బిగ్ బాస్ హౌస్ వాళ్ళు కూడా ఆయన్ని ఎలిమినేట్ చేయకుండా అయితే ఆయన్ని ముందే సేవ్ చేసి ఆయన ఒక బూస్టప్ తీసుకొచ్చారు. బట్ ఆ కంటెంట్ అంతా ఆయన ఫేక్ కంటెంట్ ఇచ్చాడా, అది నిజంగా ముందే మాట్లాడుకొచ్చాడా అనేది కొంచెం అట్లాగే అనిపిస్తూ ఉంది. ఆయన చేసే బిహేవియర్ ఆయన మరీ మంచోడుగా బిహేవ్ చేస్తున్నాడు ఏమో. అంటే అదొక సింపతి యాంగిల్ క్రియేట్ చేస్తాను. ఆయన ఏం చేసినా కూడా సింపతి క్రియేట్ అయిపోతుంది, మనం ఏం చేయలేము దానికి. సో బట్ నిన్న బర్నీ గారికి ఏదైతే అన్యాయం జరిగిందో, ఆబ్వియస్లీ బర్నీ గారికి ఆ ఓట్ బ్యాంక్ అనేది ఎక్కువగా పడుతుంది ఎందుకంటే కామనర్స్ బర్నీ గారిని సరిగ్గా ట్రీట్ చేయట్లేదు. నిన్న బర్నీ గారు అవుట్ అయిన తర్వాత వాళ్ళ ఓనర్స్లో అతను ఉన్నా కూడా, అండ్ వాళ్ళ ఓనర్స్ కోసమే ఫస్ట్ రౌండ్ గెలిపించినా కూడా ఇమాన్యుల్ హోల్డ్ చేసి, అయినా వాళ్ళు అతన్ని నమ్మట్లేదు. సో ఆయనకి నిన్న అవుట్ అయిపోయినప్పుడు వాళ్ళు అట్లా చప్పట్లు కొట్టడం అనేది ఖచ్చితంగా అది డిస్రెస్పెక్ట్ఫుల్ చేసినట్టే అని చెప్పి అక్కడ జనాల అభిప్రాయం, బయట చూస్తున్న ఆడియన్స్ అభిప్రాయం కూడా. సో కాబట్టి బయట ఆడియన్స్ ఆయనకి గట్టిగానే మద్దతుగా నిలిచారు. సో ఆయనకు ఓటింగ్లో టాప్లో పెట్టారు. అట్ ప్రెసెంట్ బర్నీ గారు టాప్లో ఉన్నారు. సెకండ్ ప్లేస్లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. ఇదే నిజం, అక్కడ కూడా అదే జరుగుతుంది, ఇక్కడ కూడా ఇదే నిజం మళ్ళీ చెప్తుండే. మూడో ప్లేస్లోకి వచ్చేసరికి హరీష్ గారు ఉన్నారు. సో 4వ ప్లేస్లో ఫ్లోరా గారు ఓటింగ్ నడుస్తూ ఉంది. 5వ ప్లేస్లో డెమోన్ పవన్ నడుస్తున్నాడు. 6వ ప్లేస్లో ప్రియా నడుస్తుంది. 7వ ప్లేస్లో మనీష్ బ్రో నడుస్తున్నాడు. ప్రియా అవ్వచ్చు, మనీష్ బ్రో అవ్వచ్చు, ఫ్లోరా అవ్వచ్చు. యాక్చువల్గా డెమోన్ పవన్ కొంచెం కెప్టెన్ అయ్యారు కాబట్టి నేను అనుకుంటుంది పైకి తీసుకొస్తారని, ఫ్లోరాని కిందకి పడిపోతుంది నాకు తెలిసి. సో ముగ్గురులో ఖచ్చితంగా ఒక ఎలిమినేషన్ ఉంటుంది. బట్ ఫ్లోరా గారు ఈ వీక్ సేవ్ అయిపోతారు. నిన్న జరిగిన దాని తర్వాత సో కామనర్స్కి ఒక జలక్ ఇవ్వాలి. ఎందుకు కామనర్స్కి జలక్ ఇవ్వాలంటే, సెలబ్రిటీస్లో నుంచి స్ట్రాంగ్ సెలబ్రిటీస్ని వస్తున్నారు. ఇప్పుడు మరీ పెద్ద స్ట్రాంగ్ సెలబ్రిటీస్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు వస్తారని నేను చెప్పాను, కానీ బట్ కొంచెం గట్టిగా ఓట్ బ్యాంక్ సెలబ్రిటీస్ని తీసుకొస్తారు. కామనర్స్ని ఇంకా తీసుకురావట్లా. ఆల్రెడీ బిగ్ బాస్ టీంకి బుద్ధి వచ్చింది, సిగ్గు వచ్చింది. బిగ్ బాస్ టీంలో ఉన్న వాళ్ళు అక్కడ అనుకుంటున్న మాటలు ఏంటంటే, ఫ్రాంక్గా చెప్తుండే, గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. వాళ్ళు బిగ్ బాస్ టీం అక్కడ అనుకుంటున్న మాట ఏంటంటే, అక్కడ వాళ్ళు ఎంప్లాయీస్ అందరూ సో మేము సడన్గా ఏ చేపల మార్కెట్లోనో లేకుంటే ఇంకెక్కడోనో ఏదో ఒక అలా ఉన్నామేమో అని అనిపిస్తుంది మాకు. ఆ గలబాగా అనిపిస్తుంది తప్పితే ఒక ప్రాపర్ షో లాగా మాకు అక్కడ మేము అనిపించట్లేదు. ఇప్పుడు చేపల మార్కెట్లో అనుకోండి, గలబా ఉంటుంది, అరస్తూ ఉంటారు, దో బని అరుస్తూ ఉంటారు. ప్రొఫెషన్ తక్కువ చేయడం కాదు, మళ్ళీ దొబ్బుతారేమో.
వైబ్ చెప్తుండే, ఆ వైబ్ వస్తుండే. అంత ఈజీ కాదు చేపల మార్కెట్లో ఉండటం అనేది మనకి. ఓకేనా, బాగా అలవాటు పడిపోయిన వాళ్ళు మాత్రమే ఉండగలుగుతారు ఆ మార్కెట్లో. అదర్వైజ్ కొత్త వాళ్ళు వెళ్తే ఎక్కువసేపు ఉండలేరు కూడా. ఆ విషయం అందరికీ తెలుసు, చెక్ చేసుకోండి కావాలంటే. సో వాళ్ళకి అలా అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు అన్నారంట. సో కాబట్టి కామనర్స్ని మళ్ళీ బిగ్ బాస్ టీం తీసుకొచ్చే ప్రయత్నం చేయదు, సెలబ్రిటీస్ మాత్రమే తీసుకొస్తారు. సో ఎవరు ఆ సెలబ్రిటీస్ అనేది డెఫినెట్లీ మనకి ముందు ముందు తెలుస్తుంది. సీరియల్ ఆర్టిస్టులు బాగా ఫేమ్ ఉన్న వాళ్ళనే తీసుకొస్తారు, అబ్బాయిలు ఎస్పెషల్లీ. ఎందుకంటే ఇక్కడ ఉన్న అబ్బాయిలు ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసామో ఆ అబ్బాయిలు పులిహార కలపడం తప్పితే పెద్ద పీకుతుంది ఏమీ లేదని బిగ్ బాస్ టీంకి ఆల్రెడీ వచ్చేసింది. కాబట్టి పోయే కొద్దీ సెలబ్రిటీస్తోనే గేమ్ ఆడతారు, సెలబ్రిటీస్ వల్ల. ఎందుకంటే కామనర్స్ మీద అయిపోయింది సీన్ ఇంకా కామనర్స్. సో ఇదన్నమాట సంగతి. సో రేపు మార్నింగ్ మనం ఎవరు అనేది మనం రేపు డిసైడ్ చేసేద్దాం. రేపు ఎర్లీ మార్నింగ్ అవ్వచ్చు, లేకపోతే రేపు ఫస్ట్ మనమే చెప్పడానికి ట్రై చేద్దాం. ఓకే, జై హింద్.